అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం. ప్రాముఖ్యమైన మాటను చదువుకొని సంఘ ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. క్రొత్త నిబంధనలో 111వ పేజీ. రండి నాతో పాటు అందరూ కలిసి. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నననదనబడిన వీధికి వెళ్ళి యోదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇప్పుడు అందరం కలిసి చదువుకుంటాం. రండి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. మరొకసారి, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సాయం కొరకే ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడా, భయంకరుడు అయిన మహాదేవ, నీకు సమానుడు, నీకు సమానుడైన వాడు, నీకు సముడైన వాడు ఈ లోకములో లేరు. మహాపరిక్రమశాలి, బలశాలి అయినటువంటి యెహోవా, మహిమ కలిగినటువంటి రాజా, నీ పాదాలకు స్తోత్రాలు. దేవా, సంఘ ప్రార్థనలో కొన్ని తలంపుల ద్వారా మా రక్షకుడైన యేసుక్రీస్తు కృపా సింహాసనం దగ్గరికి మేము చేరి రావడానికి, మా అవసరతలు చెప్పుకోవడానికి దేవా మీరు మాకు అనుగ్రహించమని, దేవా వాక్యం ద్వారా మాట్లాడమని, నేర్పించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన అనేటువంటి ఈ ప్రాముఖ్యమైన వాటి గురించి మనం అనేకమైన వర్తమానాలు విన్నప్పటికీ కూడా మరొక నూతన కోణంలో దీన్ని ధ్యానం చేయడానికి ఆత్మదేవుడే మనకి సహాయం చేయునుగాక. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. సాధారణంగా ఎవరు ప్రార్థన చేస్తారు అని అంటే, కనీసము ఆ వ్యక్తిలో 3 శ్రేష్టమైనటువంటి గుణాలు ఉన్నటువంటి వారే ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన చేయలేరు, చేయబోరు కూడా. ఎందుకంటే ప్రార్థన చేయడం అనేది చాలా క్లిష్టమైన, కష్టతరమైనటువంటి పని అని అందరూ అనుకుంటారు. కానీ నిజముగా మన దైనందిక జీవితంలో నిజంగా ప్రార్థన చేయడం అనగా ఏదో 4 మాటలు వల్లించడం కాదు, కానీ ప్రార్థన చేయడానికి తగిన సమయం కూడా చాలా ప్రాముఖ్యం. ఆ సమయం కొంతమందికి ఉండకపోవచ్చు, కొంతమంది ఉండినా చేయకపోవచ్చు, కొంతమంది సమయాన్ని కేటాయించుకొని చేసేవారు ఉండక, మనము చూడక ఉన్నటువంటి వారము కాదు. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఏ వ్యక్తి ప్రార్థన చేయగలడు అనేది చాలా ప్రాముఖ్యం. ఏ వ్యక్తి ప్రార్థన చేస్తాడు అని అంటే, కనీసం ఆ వ్యక్తిలో 3 శ్రేష్టమైన అనుభవాలు ఉండాలి. There are 3 important factors that lead to every person to prayer. ఏంటి ఆ 3 మాటలు అంటే, ఇలా జ్ఞాపకం చేయనివ్వండి. మొదటి మాట, అతడు ఖచ్చితంగా మారు మనసు పొందినవాడై ఉండాలి. హీ వాజ్ ఎ చేంజ్డ్ పర్సన్. మొదటిది ఏ పర్సను? చేంజ్డ్. మారు మనస్సు కలిగిన వారు మాత్రమే ప్రార్థన చేయగలరు. అంటే ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ప్రార్థన చేయని వారందరూ కూడా మారు మనస్సు లేనివారని అర్థం. 2, ఎవరు ప్రార్థన చేస్తారు? ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అనేది మనందరికీ తెలిసిన మాట ఏంటంటే, ద పర్సన్ హూ ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద మాత్రమే ఆధారపడడానికి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వరం అది. ఎవరు ప్రార్థన చేయగలరు అంటే, దేవుని మీద ఆధారపడిన వాళ్ళు మాత్రమే ప్రార్థన చేయగలరు. అ పర్సన్ హూ చేంజెస్ ఆల్వేస్ ప్రేయర్స్. ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళు మాత్రమే ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేస్తారు అని అంటే, ఎవరైతే దేవుని మీద మాత్రమే, గమనించండి, దేవుని మీద కాదు, దేవుని మీద మాత్రమే ఆధారపడతారో వారు మాత్రమే ప్రార్థన చేస్తారు. 3వది, ఎవరు ప్రార్థన చేస్తారు? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అనేటువంటి మాటలో ఎవరు ప్రార్థన చేస్తారంటే, అన్నింటికంటే ప్రాముఖ్యత దేవుడికి లేక ప్రార్థనకి ఇచ్చినటువంటి వారు ప్రార్థన చేయాలి. హీ వాజ్ ఆల్వేస్ గివ్స్ ద ప్రయారిటీ టు ప్రేయర్. ఎవరైతే దేవునికి లేక ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తారో వారు మాత్రమే ప్రార్థన చేయగలరు. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. హూ విల్ ప్రేయర్? నెంబర్ 1,
హూ విల్ ప్రేయర్? అ పర్సన్ హూ చేంజ్. ఎవరైతే మార్పు చెందుతారో వారు మాత్రమే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనమందరము మారిన వారమేనా, మార్పు చెందిన వారమేనా? ఒక మాట చెప్పనా, మారు మనసు అంటే ఈ మాట చాలా శ్రేష్టమైనది. వీ హ్యావ్ నాట్ చేంజ్డ్ పీపుల్ అంట. ఏంటట? వీఆర్ నాట్ చేంజ్డ్ పీపుల్, వీఆర్ ఎక్స్చేంజ్డ్ పీపుల్. అర్థమైంది నీకు చెప్పనా? ఈ ప్రపంచంలో ఎవ్వడూ మారడు 100%. యేసు ప్రభు నమ్మిన తర్వాత కూడా మారడు. కానీ మన మార్పులో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో తెలుసా? మన పాపమును ఆయన తీసుకున్నాడు, ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు. వీఆర్ ద ఎక్స్చేంజ్డ్ పీపుల్. వీఆర్ నాట్ చేంజ్డ్ కాదు, ఎక్స్చేంజ్డ్. చేంజ్కి ఎక్స్చేంజ్కి డిఫరెన్స్ చెప్తారా? ఎక్కడ దొరుకుతుందో తెలిసి ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ చెప్పండి? మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, మనకిష్టమైనది తీసుకుంటాం. మనకిష్టమైనది డ్రెస్ తీసుకుంటాం. డ్రెస్ తీసుకున్న తర్వాత అక్కడ బాగానే కనబడుతుంది. ఎందుకు బాగా కనబడుతుంది చెప్పండి? లైటింగ్స్ బట్టి. అదే సాతానుడి యొక్క కుయుక్తి. కానీ ఇంటికి ఇచ్చి తెల్లవారి అసలైన వెలుగులో సూర్యుడు ఇదేంటి ఇలాగుంది ఈ డ్రెస్ అనుకొని, అమ్మో ఇలాంటి డ్రెస్ కొన్నాం ఏంటని చెప్పేసి మళ్ళీ తిరిగి వెళ్ళి ఎక్స్చేంజ్ చేస్తాం. అండ్ దట్ ఈస్ ద రియల్ లైఫ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. మన మానవుని యొక్క జీవితం కూడా అంతే. వాడు వేసినటువంటి వెలుగులో అన్ని పాపం ఎలా కనబడుతుంది? మాధుర్యంగా కనబడుతుంది. కానీ నిజమైనటువంటి ముఖ కాంతిలోకి వచ్చేటప్పుడు మన రహస్య పాపాలు బట్టబయలుతాం. అమ్మ నాయన ఇన్నున్నాయని చెప్పి తిరిగి తీసుకోవడానికి మామూలు వ్యక్తి కాదు. ఆయన ఏం చేశాడంటే, ఆయనే మనల్ని తీసుకొని పాపాన్ని ఆయన పరిశుద్ధతను మనకిచ్చాడు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇదిగో అతడు ఈ ప్రార్థన చేయించున్న మాటలో ఎవరు ప్రార్థన చేయగలరు? మారినవారు లేక మార్పు చెందినవారు మాత్రమే ప్రార్థన చేయగలరు. 2, దేవుని మీద మాత్రమే ఆధారపడిన వారు ప్రార్థన చేయగలరు. 3, దేవుని కంటే ఏది వారి జీవితంలో లేక ప్రార్థన కంటే ఏదైనా వారి జీవితంలో ప్రాధాన్యత కాదు. అంటే నేను ఎట్లా చెప్తాను, సాధారణంగా ప్రార్థన చేయడానికి ఒక సమయాన్ని కేటాయించుకుంటాం మనం. ఈరోజు ఖచ్చితంగా ఈ సమయానికి ప్రార్థన చేయాలనుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే ఆ టైంలోనే ఏదో జరుగుతుంది. మనకు తెలుసు కదా, చాలా కార్యాలు ఉంటాయి. ఆ కార్యాలు మనల్ని ఏం చేస్తుంటాయి అంటే, ఖచ్చితంగా దీనికంటే అత్యధికమైన ప్రాధాన్యత కలిగినవే సాతానుగాడు మన దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు మనకి ఏ ప్రాధాన్యత దేన్ని బట్టి? అప్పుడు మనకుంటా ఈ టైంకి మీరు అందరూ అటెండ్ అవ్వాలి. ఉదాహరణకి నేను ఇలా చెప్తాను, ప్రియమైన వాళ్ళారా, తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ఇది లైవ్లోకి వెళ్తుంది కాబట్టి అందరూ చూస్తారు. ఒక మాట చెప్తాను. ఉదాహరణకి ఈ టైంలోని మన ప్రముఖులైనటువంటి ముఖ్యమంత్రులు, అంటే ముందు ముఖ్యమంత్రి వ్యక్తి కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ, సరిగ్గా ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ గమనించండి, మీకు శ్రేష్టమైనటువంటి ఇల్లులు ఏంటట? శ్రేష్టమైన ఇల్లులు మీకు ఇస్తున్నాను. ఖచ్చితంగా ఎవరు పేరైతే నమోదు చేయబడుతుందో సరిగ్గా వితిన్ 6 monthsలోకి వాళ్ళకి మంచి ఇల్లు ఇస్తారు. ఎవరైతే వారి పేరు నమోదు చేయబడదో, మళ్ళీ గమనించండి, ఈ పేరు ఈరోజు ఒక్కరోజు మాత్రమే. ఈరోజు మీరు దాటిపోతే, మీ బంధుమిత్రులు స్నేహితులు ఎవరున్నా కూడా ఈరోజు కానీ దాటిపోతే ఖచ్చితంగా మీకు రాదు, ఇవ్వము, చెయ్యము అన్నారు అనుకోండి. టైమింగ్ కూడా ఎలా పెట్టారంటే ఉదయము 9:30 నుంచి 12:30 వరకే పెట్టారు. ఎన్ని గంటలు? 9:30 నుంచి 12:30 వరకు. ఇప్పుడు చెప్పండి, నిజమైన మన గుండెలు మేము చేసుకొని చెప్తాం, వాట్ ఈస్ ద ప్రయారిటీ దట్ యూ విల్ గివ్ టు ద ప్రేయర్ ఆర్ టు ద చర్చ్ అని అంటే, ప్రార్థన ఇప్పుడే వినేదే, వాక్యం ఇప్పుడు వినేదే, దేవుని సన్నిధి ఎప్పుడు ఉండేదే, పాస్టర్ గారు ఎప్పుడు ఉండేటువంటి వారే. ఆఫర్ ఉంటుంది ఎప్పుడైనా? ఎప్పుడు ఆఫర్ ఉండదు. బంపర్ ఆఫర్, ఇది మామూలు ఆఫర్ కాదు. ఉచిత ఇల్లులు అని ఒకవేళ ఇస్తే బహుశా మనందరూ ఎవరో మిగులుతారు, నాలాంటి వాళ్ళు ఉంటారేమో, ఇల్లు వద్దు పొల్లు వద్దని. చెప్పండి, నాలాంటి వాడు ఉంటాడా? మీలాంటి వాళ్ళు ఉంటారా? మనందరిలాంటి ఉంటారు. ఎవరిలాంటి వాళ్ళు ఉంటారు? నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరు ప్రభు దగ్గర ఉండలేరు. ఎవరు తెలుసా? ఎవరైతే ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళే ఉండను. ఇక్కడ అతిశయించడానికి నేను గమనించండి, ఎప్పుడైనా గుర్తుంచుకున్నాను. నేను ఎప్పుడు ఒక మాట నేను చాలా ధైర్యంగా చెప్పగలను. ఏంటో తెలుసా? మన దగ్గర టీవీ ఉండి, కేబుల్ కనెక్షన్ ఉండి మనము సినిమా చూడడం లేదు అని చెప్పాలా, సీరియల్ చూడట్లేదు అని చెప్పాలా. అంతేగాని మన దగ్గర అన్నీ ఉండి కూడా మేము చెప్పండి, మా దగ్గర టీవీ లేకుండా మేము సినిమా చూడట్లేదు, సీరియల్ చూడట్లేదని చెప్పడానికి లేదు. రైట్, ఇవన్నీ మీకు బాగా అర్థమైందని అనుకుంటాను. ఇప్పుడు గమనించండి, వర్తమానంలోకి వెళ్తున్నాను. అసలు ఎవరు మార్పు చెందినవారు, ఎవరు దేవుని మీద ఆధారపడుతున్నవారు, ఎవరు దేవునికి ప్రాధాన్యత లేక ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తున్నవారు, కనీసం 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ నేను ముందుకు వెళ్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం
30 అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు మార్చి చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఇలా చదువుకుంటాం. నేను చదువుతాను మొదటి వచనం, తర్వాత వచనాలు మీరు చదవండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. అంతలో అమలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీద సిగ్లకు మీద పడి కొట్టి దాన్ని తగలబెట్టి కనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపెట్టుకొని చంపక వారిని చీపి తీసుకొని వెళ్ళిపోయి ఉండరు. దావీదును అతని జనులను పట్టణస్థులను వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి పోబడి ఉండుటను చూచి ఇక ఏడ్చుట శక్తి లేకపోవట చేత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనుపోబడగా చూచి దావీదు మిక్కులు దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెల బట్టి జనులందరి ప్రాణం విసుకున్నందున రాళ్ళ రుబి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమేలకు కుమారుడైన అబ్యాతారుకు చెప్పగా అబ్యాతారు ఏఫోదు దావీదు నదుకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండను తరిమిడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరము విషయముగా నీవు దాన్ని కలుసుకొని తప్పక నీవు అని దక్కించుకుందు అని సెలవిచ్చాను. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3 అంశాలను మీకు జ్ఞాపకం చేసి మా వర్తమానాన్ని ముగిస్తాను. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూస్తున్నటువంటి విషయం ఏంటంటే దావీదు వారి జనులు వారు ఓ ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంటుండగా వారి భార్యలను వారి యొక్క పిల్లలను వారి కలిసిన సాంపాద్యం అంతటిని కూడా అమాలేకీయులు వచ్చి దండెత్తి వారిని అందరూ ప్రాణముతోనే వారిని ఏం చేశారు, తీసుకొని వెళ్ళిపోయారు. కాకపోతే వారు ఉన్నటువంటి స్థలాలను ఏం చేశారు, వాళ్ళు పడి కొట్టి తగలబెట్టి అన్నీ చేసి గనులను చెప్పండి అల్పులను అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని తీసుకెళ్లారు. ఇంతలో దావీదు వారి జనులు కూడా వచ్చి చూసి ఏం చేశారు, బాధగా దావీదు అతని జనులు పట్టుకొని చూసి అది కాల్చిండుట చూచి చూడండి అక్క ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా బిగ్గరగా ఏడ్చారు. దాన్ని బట్టి దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడంట. దుఃఖపడిన తర్వాత చూడండి దావీదుని రాజుగా గొప్పవాడుగా అనుకున్నటువంటి ఈ వ్యక్తి కూడా ఏమి చేయకపోగా జనులు కూడా ఏం చేశారంటే దావీదు మీదకి రండి, దావీదును రాళ్ళు రువి చంపేద్దామని అనుకున్నారు. అప్పుడు ఏం చేశాడు దావీదు, ఒకే ఒక మాట చేశాడు. వెంటనే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏఫోదుని తమ్మని అబ్యాతారుని అడిగాడు. ఏఫోదు వచ్చింది. అప్పుడు ఏమన్నాడంటే నేను వీరిని తరమాలా లేదని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర విచారణ చేసిన తర్వాత తరుము, ఖచ్చితంగా నీవు వారిని దక్కించుకుందువని ప్రభు సెలవిచ్చాడు. ఇది వృత్తాంతం. ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన 3 మాటలు చెప్తాను చూడండి. ఇంతకీ అమాలేకీయులు ఎవరు? ఎందుకు దావీదు ప్రజలను అనగా దేవుని ప్రజలను ఎందుకు తరమాలనుకుంటారు? ప్రియమైన వాళ్ళరా, భౌతిక సంబంధమైన అమాలేకీయులు దావీదు సమయంలో ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు కూడా అమాలేకీయులు ఆత్మ సంబంధులుగా ఇప్పటివరకు పనిచేస్తూనే ఉన్నారు. ఎవరు ఇంతకీ అమాలేకీయులు? మీకు తెలుసా అమాలేకీయులు అంటే ఎవరు? రండి, ఆదికాండ గ్రంథం 36 అధ్యాయం 12 వచనం చదివి పెట్టండి. ఆదికాండ గ్రంథం 36:12. ఆమె ఎలీఫిసగు అమాలేకును కనెను, వీరు ఏసావు భార్య అయినా చాలు. ఎవరు ఇంతకీ అమాలేకీయులు? ఎవరంటే ఏసావు సంతానం. ఏసావు ఎటువంటి వాడు? ఆత్మ సంబంధ, శరీర సంబంధి. ఏసావు యొక్క మునుమనవడు ఎవరు? అమాలేకు అనేటువంటి వ్యక్తి. బాగా గమనించండి, అమాలేకీయులు ఎప్పుడు కూడా గమనించండి, ఇద్దరు కూడా ఒక తండ్రి కడుపున పుట్టిన వాళ్ళే. కానీ విచిత్రం ఏంటంటే ఒకరు శరీర సంబంధి, ఒకరు ఆత్మ సంబంధి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇంతకీ అమాలేకీయులని ఎందుకు దేవుడు చంపమన్నాడు? ఎందుకు అమాలేకీయులు దేవుని ప్రజలను ఎప్పుడు కూడా వారి మీద దాడి చేస్తారు? కారణం ఏంటో తెలుసా? చూడండి, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. మొట్టమొదట వారి మీద దండయాత్ర చేసింది ఎవరు అనంటే ద్వితీయోపదేశకాండం. చూడండి, ద్వితీయోపదేశకాండం 26 అధ్యాయం 17 వచనం 18 వచనం. ద్వితీయోపదేశకాండం 26 అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 25 అధ్యాయము 17, 18, 19. అమ్మా తీసారా? ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయము 17, 18, 19. నీవు ఐగుప్తు నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకున్న బలహీనులందరినీ హతము చేసేను. బాగా గమనించండి, ఏం చేశారు?
ఐగుప్తు దేశము నుంచి వచ్చినటువంటి వారందరూ ఎవరికి సూచన అంటే విమోచింపబడిన జనాంగం, అనగా దేవుని ప్రజలకు గొర్రెపిల్ల రక్తంలో కడగబడి విమోచింపబడి విడుదల కలబడినటువంటి వారందరికీ కూడా ఈ ఎవరండి ఈ యొక్క ఐగుప్తి జనులందరూ కూడా దేవుని ప్రజలకు సాదృశ్యం. ఈ దేవుని ప్రజలకు వారు ఎక్కడికి వెళ్తున్నారు? వారు ఈ లోకం అనగా ఐగుప్తు దేశం అనేటువంటి లోకానికి పరలోకానికి వెళ్ళేటువంటి ఈ మార్గములు వారు ప్రయాణం చేస్తుండగా మొట్టమొదటి అమాలేకులు చేసింది 3. వారు ఎటువంటి వారంటే వారు దేవునికి భయపడని వారు, రెండోది దేవుని మార్గాలకు అడ్డుగా నిలిచేవారు, మూడోది అక్కడ చెప్పబడుతున్న ప్రాముఖ్యమైన మాట వారి వెనక వస్తున్నటువంటి బలహీనులను హతము చేయవారు. ప్రియమైన వారులారా గమనించండి, ఎవరు ఈ అమాలేకీలు? అప్పుడున్నటువంటి మనుషులు అమాలేకీలు అయితే ఇప్పుడున్న అమాలేకీలు ఎవరు? బాగా గమనించండి. ఈ అమాలేకీలు మనలో ఉన్నంత వరకు ప్రతి ఒక్క విశ్వాసిని దేవుడి చేత విమోచింపబడిన వారిని ఎప్పుడు హతము చేస్తూ చంపాలనే చూస్తారు. బాగా గమనించాలి. ఎవరు ఈ అమాలేకీలు? మొట్టమొదటి వారు దేవుని భయపడని వారు. దేవుని భయపడని వారు ఎవరు? చూడండి, కీర్తనల గ్రంథం ఒక శ్రేష్టమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి మాటని మనం పట్టుకోవాలి. రండి దేవునికి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. కీర్తనల గ్రంథం 19:9. దేవుని యందులు లేక యెహోవా యందులు భయము పవిత్రమైనది. చాలు. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనం. భక్తిహీనులు హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. మొట్టమొదటి ఎవరు వీళ్ళు? దేవుని భయము లేని వారిని దేనితో పోల్చాడు దేవుడు అనంటే యెహోవా యందలి భయము పవిత్రమైనది అన్నాడు. దేవుని యందుల భయము పవిత్రము. మరి దేవుని భయము లేని వారిని ఏమనాలి? అపవిత్రులైనటువంటి వారు. ఆ అపవిత్రులైనటువంటి వారిని కీర్తనల గ్రంథం 36లో ఒకట్లో ఏం చెప్పాడు? భక్తిహీనులు అంటారు. వినండి ప్రియమైన వర్లారా, వినండి పక్కగా. దేవుని ప్రజలను పాడు చేసి చెప్పండి దేవునికి భయపడని వారు ఎవరు మనలో ఉంటే అది ఏంటంటే అమాలేకీయులుగా పనిచేస్తున్నారు. మనలో ప్రార్థన జీవితాన్ని పాడు చేసి, భక్తి జీవితాన్ని పాడు చేసి, మన దేవుని సన్నిధికి రాకుండా పాడు చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే భక్తిహీనులు. ఈ భక్తిహీనులకు దేవుడు ఇచ్చినటువంటి మరొక నానార్థం ఏమిటి అంటే వీరు అపవిత్రులు. గమనించండి, మనలో ఒకవేళ అపవిత్రత ఉంటే అది భక్తిహీనతగా పనిచేసి మనల్ని ఏం చేస్తుంది? దేవునికి భయపడకుండా చేస్తుంది. అది వినండి, అది అమాలేకీయులు. అమాయకులు అంటే భౌతికంగా ఉన్నటువంటి అమాలేకులు కాదు, ఆత్మ సంబంధంగా దేవుని భయం లేని వారు ఎవరంటే అపవిత్రులు. అపవిత్రమైన పనులు చేసిన వారు, పరిశుద్ధత విషయంలో భయం లేనటువంటి వారు, పరిశుద్ధతను కాపాడుకోలేనటువంటి వారు, పరిశుద్ధతను కొనసాగించలేనటువంటి వారు, పరిశుద్ధతను దేవుని భయం చేత సంపూర్తి చేసుకునేటువంటి వారు. ఇక్కడ మనలో ఎవరైనా ఉంటే దేవుని భయము మనలో లేకపోతే ఇంకా నీలో గమనించండి, నీ ప్రార్థనకు, నీ దేవుని యొక్క మందిరానికి, నీ మార్గాలకు అడ్డుగా నిలిచేటటువంటి మహాభయంకరమైనది అంటే మనలో పనిచేస్తున్న అపవిత్ర అనేటువంటి అమాలేకీయుడు. దాన్ని ఏమన్నాడు చూడండి, ఆ చక్కటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. 19వ వచనం, 25:19. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడిని యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులు లేకుండా నీ దేవుడిని యెహోవాకు నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత చూడండి, ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు, ఏ పేరు ఇది? అపవిత్రత అనేటువంటి పేరు, భక్తిహీనత అనేటువంటి పేరు తుడిచే అన్నాడు. అది మర్చిపోవద్దు. ఏమన్నాడు? ఎందుకు మర్చిపోద్దు అన్నాడు? దేవుడు మర్చిపోద్దు అంటే అర్థం ఏంటి? నువ్వు మర్చిపోతావని అర్థం. జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇదే మాటను చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో చక్కగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 15వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15:2. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇజ్రాయేలు చేస్తున్నది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి. బాగా గమనించండి, దేవుడు మర్చిపోవద్దు అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మనం మర్చిపోతున్నాం. అందుకే దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ గమనించండి, నీ ప్రార్థన జీవితానికి ఆటంకంగా ఉన్న అపవిత్రత నీలో ఇంకా ఏమైనా పని చేస్తుందేమో దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీకు దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించాలి, మనలో అమాలేకుడు పనిచేసినంత వరకు దేవుని భయం లేకుండా బ్రతుకుతాం. 2 మాట చూడండి, సమయం అయిపోతుంది. 25వ అధ్యాయము 25వ అధ్యాయం 17వ వచనం. 25 ద్వితీయోపదేశకాండం 25:17. మీరు ఐగుప్తు నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానికి జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడకయు మార్గమున నీకు ఎదురుగా వచ్చి
దేవుని మార్గాలకు ఎదురుగా వస్తారు, అడ్డంకులుగా వస్తారు. ఏవి నీ జీవితంలో దేవుని మార్గానికి అడ్డంకులుగా ఉన్నాయి ఈరోజు? ఏంటో తెలుసా? చూడండి, యెర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. యెర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నేను ఇట్లు అనుకుంటుని, ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక. ఎటువంటి వారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రెండో అమాలేకీయుడు, దేవుని మార్గాలు తెలియకుండా దేవుని మార్గానికి అడ్డంగా ఉన్నటువంటి రెండో అమాలేకీయుడు మనలో పనిచేస్తుంది. ఏది? బుద్ధిహీనత. కొంచెము బుద్ధిహీనత ఏమైంది? బుక్కవాని తైలములో చచ్చిన ఈగట పట్టు వలన కంపు కొడుతుంది. ఏటా బుద్ధిహీనత? చచ్చిన ఈగ బుద్ధిహీనత. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మార్గాలు, దేవుని యొక్క త్రోవలు తెలియకుండా నిన్ను ఏం చేస్తుంది? అది అడ్డంకి పరుస్తుంది. దేవుని మార్గము నీకు ఎంతో స్పష్టంగా చూపిస్తుంది. దేవుని వాక్యము ద్వారా నువ్వు దేవుని మార్గంలో వెళ్ళడానికి చూపిస్తుంటే కొన్నిసార్లు మన బుద్ధిహీనత ఏం చేస్తుందో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళకుండా అడ్డుపడుతుంది. ఈరోజు మన జీవితంలో ఏంటో తెలుసా? దేవుని మార్గం ఎటువంటి మార్గం తెలుసా? ఇదిగో ఇదే త్రోవ, ఇందులో నడువుడని స్వరం బ్యాక్ నుంచి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనకున్న బుద్ధిహీనత, బుద్ధి కలిగినటువంటి వారు ఏం చెబుతారు? బుద్ధి కలిగిన వారు ఎత్తబడతారు, బుద్ధి లేని వారు విడవబడతారు. ఈరోజు ప్రార్థనకి ఆటంకంగా ఉన్న నీలో పనిచేస్తున్న బుద్ధిహీనత ఏదుందో చూడండి. ఏంటండి బుద్ధిహీనత? ఎలాంటి బుద్ధిహీనత? శాంపుల్గా 2-3 చెప్పనా? మొదటిది తెలుసా? ఈరోజు ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు మన ప్రార్థన వినడా? దేవుని మందిరంకి సంఘ ప్రార్థనకి వెళ్ళే చెయ్యాలా? ఇటువంటి బుద్ధిహీనతలు చాలా ఉంటాయి మనలో. సరే, సమయం లేదు కాబట్టి నేను దాటిపోతున్నాను. మొదటిది భక్తిహీనత అనే అపవిత్రత, రెండవది బుద్ధిహీనత అనేటువంటి అడ్డంకి. గమనించండి, మొదటిది అపవిత్రత, రెండోది ఆటంకం, మూడోది చూడండి అక్కడ చెప్పబడుతూ వచ్చిన మాట. నీవు ప్రయాసపడి అలసి ఉన్నటువంటి నీ వారిలో నీ వెనక ఉన్నటువంటి వారు, నీ వెనక ఉన్నటువంటి బలహీనులను అమాలేకీయులు ఏం చేస్తాయి? బలహీనంగా ఉన్నటువంటి వారిని చూడండి. ఏమిటి ఈ బలహీనంగా ఉన్నటువంటి వారు? ఎవరంటే వారు అనుసరించేవారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:2. 1 కొరింథీ 3:2. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనూ మిమ్మల్ని పెంచితిని కానీ పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన. ఎవరు బలహీనులు? శరీర సంబంధులు బలహీనులు. ఎవరు శరీర సంబంధులు? చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14:1. విశ్వాస విషయంలో బలహీనులైన వారిని చేర్చుకొనడి చాలు. నువ్వు బలహీనంగా ఉన్నావు, నీకు విశ్వాసం సరిగ్గా లేదు, నువ్వు సరిగ్గా బ్రతకడం లేదు, నువ్వు సరిగ్గా ప్రార్థనకు రావడం లేదు, నువ్వు సరిగ్గా దేవుని వాక్యం చదవడం లేదు, నువ్వు సరిగ్గా దేవునికి భయపడడం లేదు, నువ్వు దేవుని యొక్క నీతి మార్గాలు తెలుసుకోవడం లేదు అని ఎవరైతే ఉన్నారో వారు ముందున్నారా వెనకతలు ఉన్నారా? వాళ్ళు ఎప్పుడు వెనకతల బ్యాచే. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యం ఏమంటే వాళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారు? దేవుని ప్రజలను వెంబడిస్తున్నారు. దేవుని ప్రజలు వెంబడిస్తున్నటువంటి వారిని అమాలేకీయులు ఏం చేస్తున్నారు? బలహీనమైన వారిని హతము చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే విశ్వాసంలో బలహీనంగా ఉన్నారో దాని అర్థం ఏంటో తెలుసా? మనలో పనిచేస్తున్న ప్రతి అవిశ్వాసమైన బలహీనత, చెప్పండి, మనలో పనిచేస్తున్న ప్రతి అవిశ్వాసమైన బలహీనత ఒక అమాలేకుడిగా కూర్చుంటున్నాడు మనలో. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ మూడిటిని మనం చంపాలా. అయితే చంపడం ఎంత ఈజీయే కాదా దావీదుకి? ఒక మాట గమనించండి, దావీదుకు గొప్ప యుద్ధశాలి కదా. అమాలేకీయులు చంపాలంటే వెళ్ళి వారి జనులతో పాటు దండయాత్ర చేసి చంపొచ్చో చంపలేడా? కానీ చంపాల్సినటువంటి ఈ వ్యక్తి చంపకుండా, చెప్పండి ఇప్పుడు గమనించండి, మొదటిది సమస్య వచ్చింది. ఏ సమస్య వచ్చింది? వారిలో 3 సమస్యలు ఉన్నాయి. మొదటిది భక్తిహీనత, 2 బుద్ధిహీనత, 3 బలహీనత. ఇక అర్థమైందా? మొదటి భక్తిహీనత అపవిత్రత, బుద్ధిహీనత దేవునికి ఆటంకంగా, మార్గాలు తెలుసుకోవడం ఆటంకంగా ఉన్న బుద్ధిహీనత. మూడోది దేవుని అనుసరిస్తున్నటువంటి అవిశ్వాసమైన బలహీనత. ఈ 3 కూడా చెప్పండి సమస్యలు ఎవరికి? దేవుని ప్రజలకి. ఇప్పటికీ అవి అమాలేకులుగా ఉండి మనల్ని వెంటాడుతూనే వస్తున్నాయి. చూడండి, వాటికి ప్రాణం తీసే అధికారం లేదు, కానీ చెరగా మాత్రం పట్టుకొని వెళ్ళిపోతాయి. ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? ఇప్పుడు చేయాల్సిన పని
అక్కడున్న జనులందరూ కూడా ఏడ్చారు. గమనించండి, ఇలాంటి సమస్యలు మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదురైతే మనం ఏడ్డం, శక్తి లేక దుఃఖపడడం వల్ల ఉపయోగము లేదు. చేయాల్సిన పని ఒకటే. సమస్య వచ్చింది, ఇప్పుడు ఏం చేశాడు చూడండి. దావీదు చూడండి ఎక్కడికి వెళ్ళాడు. మొదటి సమూయేలు గ్రంథం చూడండి. తమ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఎక్కడికి వెళ్ళాడు. 7వ వచనం మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట దావీదు యెహోవదు తెమ్మని యాజకుడగు అహీమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు యెహోవదు దావీదు నొద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమినేడల దాన్ని కలుసుకొందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక వీరందరినీ దక్కించుకుందామని. గమనించండి, మొదటి సమస్య అయితే సమస్య నుంచి దేనిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బట్టి ధైర్యం. ఏంటి ఆ దేవుడు తనకి ఇచ్చిన ధైర్యం ఏంటంటే, మనకి ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పబడింది. నీ భక్తి నీకు. ఇంతకీ భక్తి ధైర్యాన్ని ఎట్లా ఇస్తుంది అంటే 3 కారణాలు. మొదటిది ఏంటో తెలుసా, ఈ సమస్య వచ్చింది కానీ వినండి ఈ మాట. వారి ప్రజలను పట్టుకెళ్ళిపోయాడు, ప్లేసెస్ మొత్తం అంతటిని తగలబెట్టేశాడు. ప్రివిలేజెస్ ఎవరు, వారి కుమారులను, భార్యలను, కుమార్తెలు కూడా చెరగ పట్టుకెళ్ళిపోయాడు. 3 విషయాలు, పీపుల్, ప్లేసెస్, ప్రీషియస్ థింగ్స్ అన్నీ కూడా, విలువైన వాటిని కూడా పట్టుకెళ్ళిపోయాడు. విచిత్రం ఏంటి తెలుసా, వీరన్నీ ఎలాంటి సమస్యలు చుట్టుముట్టుకున్న దావీదుకున్న ఒకే ఒక ధైర్యం ఏంటి తెలుసా, తన భక్తి యొక్క ప్రదర్శన. మనం భక్తి పరులం అనుకుంటాం, కానీ ప్రార్థన చేయడానికి ఆయన ఎన్నుకున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మార్గం ఏంటో తెలుసా, దేవుని ధైర్యము ఏం చేస్తుంది తెలుసా, ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చూడండి. అబ్యాతారు దగ్గరికి నువ్వు ఏఫోదును తీసుకురమ్మన్నాడు. అబ్యాతారు ఎవరు, యాజకుడు ఎక్కడ ఉంటాడు, దేవుని మందిరంలో. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క ధైర్యము ప్రార్థనని తెలిసినప్పుడు మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలా, దేవుని మందిరం. అది మొదటిది దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత చెప్పిన ఒకే ఒక మాట, అబ్యాతారు మందిరంలో ఉన్న ఏఫోదు అని చెప్పాను ఒకరోజు. యాజకుల యొక్క వస్త్రాల్లో ఏఫోదు గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను. ఏ రాజైనా, ఏ వ్యక్తి అయినా ఏదైనా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, వెళ్ళాలి, చేయాలా, చేయకూడదని విచారణ చేయాలంటే వాళ్ళకున్న ఒకే ఒక సాధనము ఏఫోదు. ఈరోజు గమనించండి, దేవుని సన్నిధి మొదటిది. రెండోది, ఆ రోజు ఏఫోదు వాళ్ళకి సాధనం అయితే ఈరోజు మనకున్న సాధనము ప్రార్థన. అర్థమైంది నేను చెప్పిన మాట. మొదటిది సన్నిధి, రెండవది సాధనము, మూడోది ఏంటో తెలుసా, చెప్పిన వెంటనే దేవుడు ఏం చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు, ప్రార్థన చేసిన తర్వాత దేవుడి నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏంటో తెలుసా, చూడండి ఆ మాట, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొనక తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందామని. దాని అర్థం ఏంటో తెలుసా, ఎప్పుడైతే దావీదు దేవుని సన్నిధికి వెళ్ళాడో, సన్నిధిలో ఉన్నటువంటి సాధనమైన ఏఫోదును తెచ్చిపెట్టుకున్నాడో, ఆ సాధనము ద్వారా దేవుని దగ్గర ఎప్పుడైతే విచారణ చేశాడో దేవుని దగ్గర నుంచి స్వరం వినబడింది. అదే దేవుడు మాట్లాడే వాక్యం. అర్థమైంది నేను చెప్పిన మాట. మీరు ఇక్కడ గమనించవలసింది, అమాలేకీలు మన జీవితంలో భక్తిహీనత అనే అపవిత్రత, బుద్ధిహీనత అనేటువంటి ఆటంకము, బలహీనత అంటే అవిశ్వాసము, ఈ మూడింటిని మనము ఎదిరించాలి. మనల్ని పాడు చేస్తుందంటే మనం దుఃఖపడద్దు, కన్నీరు కార్చొద్దు, డైరెక్ట్గా వెళ్ళి పోరాడద్దు. మనకున్నటువంటి సమస్య ఎప్పుడైతే వచ్చిందో ఆ సమస్య నుంచి మనము చెప్పండి. రెండోది, సమస్య నుంచి ఎక్కడికి వెళ్ళాలా, దేవుని సన్నిధికి, దేవుని సాధనాన్ని, దేవుని స్వరం వినాలా. అప్పుడు దాని మీద మనకి దేవుడు విజయం ఇస్తాడు. మొదటిది సమస్య అయితే దేవుడు, రెండోది ఏం చేశాడు, సమస్య తర్వాత పరిష్కారం ఇచ్చాడు కదా దేవాది దేవుడు. వెంటనే దేవుడు ఇచ్చినట్టు రెండోది ఏంటంటే సలహా. ఏంటి, అదే భక్తి, మన భక్తి. మొదటిది సమస్య వచ్చింది, ఈ సలహాలు ఎవరి దగ్గర వెళ్ళి అడిగాడా, దావీదు ఎవరిని అడిగేలా, ఇప్పుడు నేనేం చేయాలి అన్నారా? అరే, వారి మీద ఉన్న ప్రియమైన వారు కూడా దావీదుని ఏం చేశాడు, రాళ్ళుతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ విచిత్రమైన వాడిని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని దగ్గర సలహా వెతకడానికి మనుషుల సలహాలు వేస్ట్. ఇక్కడ గమనించాల్సింది, ఇలాంటిది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తే మనం దేవుని సలహాలో 3 ఉంటాయి. మొదటిది సన్నిధి వెతుకుతారు, సాధనాన్ని ఉపయోగిస్తారు, దేవుని స్వరమును వింటారు. ఈ 3 అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా, చూడండి. అదే 30 మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయినదంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలు రక్షించెను. కుమార్తెలు దోపుడు సొమ్ముని వారు ఎత్తుకుపోయిన దాని అంతట్లో కొద్దివేని గొప్పదేమని ఏది తక్కువ కనదు, దావీదు సమస్తమును రక్షించెను. మొదటిది సమస్య అయితే దేవుడు సలహా ఇస్తే, మూడోది సమరము ద్వారా స్వాధీనపరుచుకున్నాడు. ఈరోజు గమనించండి, మనం స్వాధీనపరుచుకోలేకపోతున్నాం.
మనం సొంతం చేసుకోలేకపోతున్నాం, మనం సంపాదించుకోలేకపోతున్నాం. ఈ మాటలు గట్టి పట్టుకోండి. మనం స్వాధీనపరచుకోలేకపోతున్నాం, సంపాదించుకోలేకపోతున్నాం, చెప్పండి, సొంతం చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? అటు సొంతం చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి, సాధించలేకపోవడానికి, ఇటు సమస్యకి మధ్యన ఒకే ఒకటి ఉంది, దేవుని సలహా. ఆ సలహాయే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చెప్పండి, దేవుని స్వరం వినడం. ఈరోజు ఎంతమంది నా జీవితంలో ఈరోజు ఏ సమస్యనైనా మనం చెప్పుకోవాల్సింది చెప్పండి, దేవునితో తప్ప వేరొకరితో కాదు. దేవుని సలహా తీసుకుంటే ఆయన చెప్పే సలహాలు ఇప్పుడు 3 ఉంటాయి. సన్నిధికి రా, ప్రార్థన చేయి, స్వరం విను, అంతే. దట్స్ ఆల్. గాడ్ విల్ కన్ఫర్మ్ ఎవ్రీథింగ్. ఒకవేళ ఆ టైంలో వద్దు అన్నాడంటే దేవుడు వెళ్ళకూడదు, అంతే. ఇంకంతే, వెళ్ళొద్దంటే వెళ్ళకూడదంటే దేవుడు ఏదో కార్యము చేయబోతున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? తన భార్యలు పట్టుకెళ్ళిన, కుమార్తెలు పట్టుకెళ్ళిన, వారి జనుల్లో ఉన్నటువంటి గొప్ప సొమ్మును పట్టుకెళ్ళిపోయినా కూడా దాని ద్వారా వారికి ఏ అపాయము రాకుండా దేవుడు చేశాడు. ఈరోజు ప్రార్థన అంశంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సమస్యలున్నా దేవుని సలహా దగ్గరికి రా, దేవుడు అన్నిటినీ సంపాదించి పెడతాడు. దానికి కారణం ఒక్కటే, ఏంటి? సన్నిధికి రా, సాధనమైన ప్రార్థన ఉపయోగించు, ఆయన స్వరం విను. దేవుడు అటు రీతిగా అమాలేకులు అనేటువంటి భక్తిహీనత, బుద్ధిహీనత, బలహీనతను జయించుటకు కృప అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.